మనతో పాటుగా నర్సిరెడ్డి నల్గొండ గద్దర్ ఉన్నారు. అందశ్రీకి కొద్దిసేపటి క్రితమే ఆ పాత్రిదేహానికి నివాళులర్పించి రావడం జరిగింది. అన్న, అందశ్రీతో మీకున్నటువంటి అనుబంధం గురించి మాట్లాడాలంటే? అన్నతో నాకున్న అనుబంధం ఏంటంటేనా, ఈ మధ్య కాలంలో ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా నా పాటలు వినడము, ఏదన్నా ఆయనకు నచ్చిన పాట ఏదన్నా విన్నప్పుడు నాకు ఫోన్ చేసి, తమ్ముడు ఈ లైన్ ఇక్కడ బాగా పాడినావు, ఇక్కడ బాగా పాడినావు అని పాటల గురించి చర్చ పెట్టేవాడు ఇప్పుడు కూడా. అది నాకు చాలా సంతోషం అయింది. ఎందుకంటే అంత పెద్ద మహాశిఖరం లాంటి ఒక గొప్ప అందశ్రీ అన్న అంటే ఒక పెద్ద మహావృక్షం సాహిత్య రంగంలో. ఎందుకంటే ఆయన ఒక కవిగా, ఒక గాయకుడిగా, ఎందుకంటే ఆయన మాయమైపోతున్నాడమ్మ పాట కాంచి మేము వింటుంటాం. అంటే ఒక్కొక్కరి దగ్గర కొంత నేర్చుకున్నట్టుంటుంది. అన్న దగ్గర కూడా చాలా గొప్పగా మేము నేర్చుకున్నాం అటువంటి పాటలను విని. ఎప్పుడైనా కూడా మాలాంటి చిన్న వాళ్ళని కూడా ఆదరించేవాడు, హత్తుకునేవాడు, గొప్పగా పాడుతున్నారని చెప్పేవాడు. ఆ సందర్భం మర్చిపోలేదన్న. ఇంకా ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా కలుసుకున్నటువంటి సందర్భాలు కానివ్వండి, మాట్లాడుకున్నటువంటి సందర్భాల గురించి ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే, ఎందుకంటే జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా అయిన తర్వాత మీరు మాట్లాడడము అట్లాంటి ఏమైనా సందర్భాలు ఉన్నాయని? అంటే ఆ సందర్భం చాలా, అంటే నాకు సంతోషం తమ్ముడు. ఇప్పుడు నేను ఏదైతే కలలు కన్నానో, నేను కలలు కన్నటువంటి ఈ పాటని రాష్ట్ర గీతంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా చేశారు అన్నట్టుగా ఆయన కంట్లో ఒక ఆనంద బష్పాలు ఒలికిపోగా చూసాం మనం. ఎందుకంటే జీవితంలో నాకు ఇది చాలు, నేను అనుకున్నది సాధించాను, నేను అనుకున్నది గుర్తించారు రాష్ట్ర ప్రభుత్వం అనే దాని మీద అన్న చాలా హ్యాపీగా ఉన్న సందర్భం ఉంది. ఆ సందర్భంలో కూడా నన్ను కలిసినప్పుడు, తమ్ముడు నా జన్మధన్యం, ఇంతకన్నా నాకు అవసరం లేదని ఆనంద క్షణాలు జరిగింది. మీ గొంతు నుంచి అన్న కోసం ఒక పాట. నువ్వులేని తెలంగాణ నిలువెల్లా కన్నీరయ్యిందో, నువ్వులేని తెలంగాణ నిలువెల్లా కన్నీరయ్యిందే, నీ కోసం మా గుండె పగిలేలా ఏడుస్తుంది, నీ నవ్వులు ఏమైపోయాయో మా అందశ్రీ అన్న, మళ్ళీ నువ్వెప్పుడు వస్తావో, మాకు నాయకుడై ముందుకు నడిసి నరనరాన ఉత్తేజం నింపి, నడిజాము నిద్దురలేపి సూరీడై మేలు కొలిపి, ఏ పువ్వున దాగి ఉన్నావో మా అన్న, మళ్ళీ నువ్వెప్పుడు వస్తావో. ఇట్లాంటి పాటల్లో అన్నని గుర్తు చేసుకోవడం అది పెద్ద బాధ ఏమన్నా. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే ఒక వారం రోజులు ఏదైనా అన్న గురించి ఏదైనా పాట అనుకొని ఇప్పటికిప్పుడు చెప్పడం జరిగింది, కానీ ఏదైనా పాట ప్రజల ముందుకు తీసుకురావాలనేది ఉన్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.